ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయంటే ఏంటో అనుకుంటాము. కానీ వైసీపీని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆ పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా ప్రజల్లో ఉన్న జగన్ గత ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించారు. కట్ చేస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యారు. పార్టీ గెలిచినా ఓడినా అది జగన్ చేతుల్లోనే ఉందనేది అక్షర సత్యం. ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్ళే నేతలే కనిపిస్తున్నారు తప్పిస్తే వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరూ కూడా కనిపించడం లేదు. అలాంటిది ఓ నేత మాత్రం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ నేత మరెవరో కాదు, మాజీ మంత్రి శైలజానాథ్. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు శైలజానాథ్. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే శైలజానాథ్ తిరిగి రాజకీయాల్లోకి యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన వైసీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. శైలజానాథ్ గతంలో సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించిన జగన్ ఈ కొత్త ప్రయోగం చేశారు. రాజకీయాలకు కొత్తైన టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి ప్రభంజనంలో సీన్ రివర్స్ అయింది. దీంతో అక్కడ బలమైన నేత కోసం జగన్ చూస్తున్నారు. ఇప్పుడు శైలజానాథ్ వైసీపీలో చేరితే సింగనమల నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెలలో సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే సింగనమల నియోజకవర్గంలో ఫ్యాను జోరు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.